ఓం గం గణపతయే నమః. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు మరో 5 రోజుల్లో మొదలవుతున్నాయి. దేశవ్యాప్తంగా దసరా పండుగ చాలా ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం. శరత్ ఋతువులో జరుపుకునే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. తెలుగువారు 10 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుక పూజల గురించి అనుకుంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నడిఒడ్డులో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గాదేవి ఆలయం. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే దేవీ నవరాత్రుల ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తరువాత ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద దేవాలయంగా కనకదుర్గాదేవి గుడి వ్యాఖ్యానించింది. మహాభారతంలో పాండవులు వనవాసాన సమయాన అర్జునుడు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన స్థలంగాను, కృతయుగంలో కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారిని తన హృదయ స్థానంలో కొలువై ఉండమని వరం కోరిన స్థలంగాను, ఇంద్రాద్రి దేవతలు పూజించటంతో ఇంద్రకీలాద్రిగా మారిందని ప్రసిద్ధి. ఆదిశంకరాచార్యులు తమ పర్యటన సమయంలో అమ్మవారిని దర్శించి ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చిన పురాణ కథనం ఇక్కడే ఉంది. ఈ విధంగా ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇకపోతే దేవీ నవరాత్రులో మొదటి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత దుర్గాదేవి భక్తులకు స్వర్ణ కవచ అలంకరణలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్టభుజాలతో సింహవాహనం మీద త్రిశూలధారిణి అయి కనకపు దగదగతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవటం నిజంగా భక్తులకు కన్నుల పండగే. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్ర బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలు. రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుండి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి రూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలను కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. మూడవ రోజు దుర్గాదేవి గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తి వేదమాతగా ప్రసిద్ధి చెందింది. పంచముఖాలతో శ్రీ గాయత్రీదేవి దివ్య మంగళ రూపిణిగా దర్శనమిస్తుంది భక్తులకు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్య భగవానుడు గాయత్రీదేవి మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతారు. గాయత్రీదేవి మాతను దర్శించుకోవటం వల్ల సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. 4వ రోజు అమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. 4వ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా ఎడమ చేతిలో బంగారు పాత్రలో తన భర్త అయిన ఈశ్వరునకు భిక్ష వేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అలా అమ్మను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. 5వ రోజు శరన్నవరాత్రుల ఉత్సవాలలో సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. జన్మ నక్షత్రమైన మూల నక్షత్రమైన రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి రూపాలలో దుష్ట సంహారం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధినేతగా ఉన్న సరస్వతీదేవి దర్శించుకుంటే అమ్మవారు అనుగ్రహం పొందేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూల నక్షత్రం రోజున విజయదశమి విశేష పుణ్యదినంగా అమ్మవారి ఆరాధనలు జరుగుతాయి. 6వ రోజు దసరా వేడుకలలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవత
పంచాదక్షరి మంత్రాద్రి దేవతగా కొలిచే ఈ తల్లి అమ్మవారు వరప్రదాయిని. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరులతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుకుగడను పట్టుకొని పరమశివుని వక్షస్థలంపై కూర్చొని ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 7వ రోజు ఉత్సవాలలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాలలో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. 8వ రోజు శరన్నవరాత్రులలో అమ్మవారు దుర్గాదేవి రూపంలో మహిషాసుని మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లోకకంఠుడైన దుర్గమాసురుణ్ణి వధించి దుర్గాదేవి కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గమాతను దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుష్టుడైన మహిషాసుని అంతమొందించి భీకర శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనం ఇస్తారు. 8 భుజాలు, అష్ట ఆయుధాలు, సింహవాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదని భక్తుల విశ్వాసం. మహిషాసురుణ్ణి అంతం చేయడం ద్వారా లోకాలకు అమ్మవారు కాపాడినట్లు కాబట్టి భక్తుల మనసులో సకల దుర్గుణాలు అమ్మవారిని చూస్తే హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 9వ రోజు దసరా నవరాత్రుల వేడుకలలో ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది జగదంబ. వామహస్తంలో చెరుకుగడను ధరించి దక్షిణ హస్తంలో అభయహస్తాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారిని చక్కని రూపంలో దర్శనమిచ్చి భక్తులకు తన్మయత్వం పొందుతారు. ఇలానే దసరా గురించి ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా పూజించాలో, ఏ విధంగా చేయాలో అనేది చాలామందికి తెలియదు. కాకపోతే కొందరు విజయవాడకి దగ్గరలో ఉన్నవారు ఒక రీతిగాను, శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి సైడు ఉన్నవారు ఇంకొక రకంగాను అమ్మవారిని పూజిస్తారు. కానీ ఏ రూపంలో పూజించినా ఆ చల్లని తల్లి మన అందరినీ కూడా చక్కగా దీవిస్తుందని మనం ఆశిద్దాం. కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.